వెల్కమ్ బ్యాక్ టు లెర్నింగ్ కంటిన్యూస్. ఏంది వీడియో సారాంశం? సింపుల్. ఫెయిల్యూర్ ఈజ్ అన్ అవుట్కమ్. ఇది సారాంశం ఆఫ్ ద వీడియో. ముందే చెప్తున్నా, ఫెయిల్యూర్ ఈజ్ అన్ అవుట్కమ్. సో వద్దాం, వాట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఈజ్ అన్ అవుట్కమ్. ఎందుకు? ఈరోజు మార్నింగ్ నేను ఒక స్టేటస్ మెసేజ్ పెట్టా వాట్సాప్లో. నా స్టూడెంట్ ఒక అతనికి ఆరకిల్ కార్పొరేషన్లో మంచి జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అని పెట్టాను అనమాట. అయితే ఏం గొప్ప, అందరికి వస్తుంది జాబ్ ఆరకిల్ కార్పొరేషన్లో. దానికి దీనికి ఏం సంబంధం అంటే, విశేషం ఏంటి అంటే విశేషం ఉంది. అదే ఆరకిల్ కార్పొరేషన్లో నేను 16 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయ్యా. 16 సార్లు. ఒకసారి థర్డ్ రౌండ్లో పోయా, ఒకసారి సెకండ్ రౌండ్లో పోయా, ఒకసారి ఫస్ట్ రౌండ్లో పోయా. ఒకసారి ఫస్ట్ రౌండ్లోనే చేతూ పో నీ ఎవరు, అరే నీ ముఖమే కనబడద్దు నాకు, డెలైట్ అంటున్నా, ఆరకిల్ చుట్టుపక్కల వస్తే నీ కాలుగా కొడతా అన్నట్టు కూడా మాట్లాడారు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయినా కానీ నేను ఇంటర్వ్యూ దండయాత్రలు చేస్తూనే ఉన్నా. మీరు అడగొచ్చు, అరే నీకు అసలు సిగ్గుశరం లేదారా, 16 సార్లు ఒక్కసారి కూడా ఇంప్రూవ్ చేసుకోలేదా నువ్వు అంటే, ఉంది. ఇంప్రూవ్ చేసుకుంటూ నేను ఇచ్చా. కానీ సంహౌ నాకు అది వర్కౌట్ కాలే. ఆరకిల్ కార్పొరేషన్ వర్కౌట్ కాలే. నేను ఇంకా 16 సార్లు ఇచ్చినా వర్కౌట్ కాదేమో అంటే నా మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోయింది. మరి ఒకవేళ నాకు సబ్జెక్టు లేదు అని అంటే, నా స్టూడెంట్కి జాబ్ వచ్చింది కదా, నేను చెప్తేనే కోచింగ్, మరి వాడికి ఎట్లా వచ్చింది? పోనీ ఇన్నేళ్ళు నేను ఐటీలోనే ఉన్నా కదా, నన్ను మంచి మంచి కంపెనీలు తీసుకున్నాయి కదా. యాక్సెంచర్లో పనిచేసా, బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేసా, అమెరికాలో 6 సంవత్సరాలు పనిచేసా. సబ్జెక్ట్ లేకపోతే నేను ఎట్లా సర్వైవ్ అయి ఉండేవాడిని? అంటే సబ్జెక్ట్ ఉంది, కానీ ఆ కంపెనీతో వర్కౌట్ కాలే. దట్స్ ఫైన్. సో ఇట్లా మన లైఫ్లో కూడా చాలా సందర్భాలలో అవుతుంటుంది. మనము ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకుంటామో మనం హ్యాపీగా ఉంటాం. అంతేగాని అరే నేను ఆరకిల్లో నేను పనిచేసా కానీ, ఆరకిల్ డొమైన్లో పనిచేసా కానీ ఆరకిల్లో జాబ్ కొట్టలేకపోయినా, నేను వేస్ట్, నాతో ఏం కాదు అని అనుకుని ఉంటే ఇప్పుడు మనకి సర్వైవలే ఉండేది కాదు. అట్లా అనమాట. సో వీ షుడ్ టేక్ ఇట్ ఈజీ. మనం రియాలిటీ అర్థం చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. అన్నీ అందరికీ వర్కౌట్ కావండి లైఫ్లో. ట్రై చేస్తాం. ఇప్పుడు నా స్టూడెంట్ ఉన్నాడు, వాడు సింపుల్గా నేను కోచింగ్ ఇచ్చా, నేను 16 సార్లు అటెంప్ట్ చేసినా నాకు రాలేదు, వాడు ఫస్ట్ టైమే జాబ్ కొట్టేశాడు. ఇప్పుడు నేను వాడిని చూసి ఈర్ష్యపడాలా? ఈర్ష్యపడితే నా అంత వేస్ట్ గాడు ఇంకోటి ఉండడు. హ్యాపీ ఫీల్ అవ్వాలి, నేను చేయలేకపోయినా కాబట్టి వాడికి వచ్చిందని హ్యాపీ ఫీల్ అవ్వాలి. అంటే ఆరకిల్కి నాకు జాబ్ రాకపోవడానికి నేను ఆరకిల్ కోల్పోలే, అదే నన్ను కోల్పోయింది. ఇట్లుండాలి ఆలోచన విధానం. ఆరకిల్ హ్యాస్ లాస్ట్ మీ. నాకు ఆరకిల్తో రాకపోతే నాకు ఏం కొంపలే మునిగిపోలే, నేనేమి ఉపవాసం ఉండలే. నాకు వేరే కంపెనీ జాబ్ ఇచ్చింది, నేను హ్యాపీగా సర్వైవ్ అయినా దేవుడి దయ వల్ల. కానీ అదే నన్ను కోల్పోయింది. అట్లా అనమాట. సరే, ఇది ఇట్లా ఉంటే నేను కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారండి మన ఐటీలో. వాళ్ళ గురించి చెప్తా. చాలా మంది ఒకటే కంపెనీలో ఉంటారు, బయటికే రారు అసలు. అరే బయటికి రండిరా అంటే 15 సంవత్సరాలు అయితే అట్లనే ఉంటారు. అదేం తప్పు కాదు, కానీ ఉంటారు. కానీ ఎప్పుడు గురుగుతూనే ఉంటారు, నాగింగ్ ఉంటుంది. కొన్ని హ్యాపీగా ఉంటారా అంటే, అరే ఇక్కడే ఉన్నా. బయటికి రావడానికి భయం. ఎందుకు భయము? ఫెయిల్యూర్ ఈజ్ భయం. అరే 15 ఇయర్స్ ఇక్కడే ఉన్నా కదా, నాకు బయటకు వస్తే జాబ్ ఇస్తారా? కానీ లోపల మాత్రం జాబ్ కొట్టాలి ఉంటుంది, బయటికి మాత్రం రాడు. నేనేమంటా అంటే, మీరు ట్రై చేయరు. మీరు బయటికి రావాలనే ట్రై చేయరు. ఏమనుకుంటారు తెలుసా? ఇట్లా ఈ ఫ్రైడే జాబ్ అయిపోవాలా, మండే జాబ్ ఎక్కాలా. అరే మధ్యలో ఒక 1 మంత్ గ్యాప్ వస్తే కొంపలు మునిగిపోతాయా? ఏమన్నా ఒక 2 మంత్స్ గ్యాప్ వస్తే కొంపలు మునిగిపోతాయా? ఈ ఫ్రైడే జాబ్ అయిపోవాలా, మండే ఎక్కాలా. అసలు నువ్వు బ్రేకే తీసుకోవా? ఏం సాధిస్తారు? అట్లనే ఒకటే కంపెనీలో 10-15 సంవత్సరాలు. మొత్తం ఐటీ కెరీర్ ఉన్నదే 20-25-30 ఏళ్ళు, గట్టిగా 25 ఏళ్ళు చేస్తావేమో. దాంట్లో ఒకటే కంపెనీ, 2 కంపెనీల్లో నీ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేస్తే నువ్వు ప్రపంచాన్ని ఏం చూసినట్టు కాదు. ఇదేమన్నా బ్యూరోక్రటిక్ ఎన్వైర్న్మెంటా అండి ఒకటే కంపెనీలో 100 సంవత్సరాలు పనిచేయడానికి? నేనేమంటా అంటే, ప్రపంచం ఇంత విశాలమైంది కాబట్టి మల్టిపుల్ కంపెనీస్లో పనిచేయండి. ఇప్పుడు మనం రోజు ఒకటే షర్ట్ వేసుకుంటామా? రోజు ఒకటే అన్నం తింటామా? రోజు ఒకటే పప్పు తింటామా? మారుస్తాం కదా. మరి జాబ్ ఎందుకు మార్చరు? దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ విచ్ కెన్ బి చేంజ్డ్, విచ్ కెనాట్ బి చేంజ్డ్. వాట్ విచ్ కెనాట్ బి చేంజ్డ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు తల్లిదండ్రులు నచ్చలేదు, నీ పిల్లం నచ్చలే, నీ పిల్లలు నచ్చలే, నువ్వు చేంజ్ చేయలేవు. నువ్వేం చేయలేవు. వాళ్ళని భరించాలి, తప్పదు. మీ అమ్మ నాన్న నచ్చకపోయినా, నీ చెల్లెలు నచ్చకపోయినా, తమ్ముడు నచ్చకపోయినా, అన్న నచ్చకపోయినా, నీ భార్య నచ్చకపోయినా, మనము కొన్ని నాట్ చేంజబుల్. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫేస్ నీకు నచ్చలేదు, నీ కలర్ నచ్చలేదు, అవి ఏం చేంజ్ చేయలేము, వాటిని వదిలేయాలి. కానీ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ యూ కెన్ చేంజ్.
ఫర్ ఎగ్జాంపుల్ నీ జాబు, నీ ప్రొఫెషను, నీ లొకేషను ఇవి చేంజ్ చేయొచ్చు కదా. నువ్వు జాబ్ నచ్చకపోతే జాబ్ మార్చు, ప్రొఫెషన్ నచ్చకపోతే ప్రొఫెషన్ మార్చు, నువ్వు ఉండే పరిసరాలు నచ్చకపోతే పరిసరాలు మార్చు, ఇవి చేంజ్ చేయొచ్చు కదా. ఎందుకు నువ్వు చేంజ్ చేసే వాటిని కూడా చేంజ్ చేయకుండా అక్కడనే ఉండి బాధపడుతూ ఇబ్బంది పడుతూ నేను ఇక్కడనే ఉన్నా అనుకుంటూ ఏం సాధిస్తావు? యూ షుడ్ నో విచ్ థింగ్స్ కెన్ బి చేంజ్, విచ్ థింగ్స్ కెనాట్ బి చేంజ్. సరే, కమింగ్ బ్యాక్, ఇందాక చెప్పిన పీపుల్ ఎవరైతే ఉంటారో 15 సంవత్సరాలు వాళ్ళు అసలు చేంజే గారు, అట్లనే ఉంటారు. ఇక వాళ్ళందరికీ ఒక దండం, మనం ఏం చేయలేం. వాళ్ళు ఈ 30 ఏళ్ళు అయినా అదే కంపెనీలో వాళ్ళకు ఒక ఫోటో పెడతారు అనమాట. ఓకే, ఐ అగ్రీ టు డిసగ్రీ విత్ యూ. వాళ్ళ వాళ్ళ యొక్క నోషన్ కానీ వాళ్ళ థింకింగ్ కానీ నేను తప్పు పట్టను. బట్ బాగుంటుంది చేంజ్ చేస్తే. మనం ఎవరి ఒకటే ఫుడ్ తినాం కదా, ఇది ఒక సెట్ ఆఫ్ పీపుల్. ఇక సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. వీళ్ళు ఇంటర్వ్యూకి వీళ్ళు మార్దాం అనుకుంటారు కంపెనీలో, కానీ మార్చరు. వాళ్ళకు ఉంటుంది, బలంగా ఉంటుంది, కానీ ఒక్కరోజు కూడా రెజ్యూమ్ ప్రిపేర్ చేయరు. ఇంకేమంటారు తెలుసా? అరే మామ, రెజ్యూమ్ వాడికి పంపిస్తే వాడు నాకు ఇంటర్వ్యూ సెటప్ చేస్తాడు, నేను ఒకవేళ ఇంటర్వ్యూ క్లియర్ చేయకపోతే వాడు డేటాబేస్లో నా రెజ్యూమ్ ఉండిపోతుంది అంటాడు. అరే ఉంటే ఉంటుందిరా, నువ్వు ఇప్పుడు నువ్వు కనీసం రెజ్యూమ్ పంపకపోతే ఆ ఇంటర్వ్యూ కాల్ కూడా రాదు కదా. నేనేమంటా అంటే నీకు ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే టైం లేదు, కనీసం ఇంటర్వ్యూ కన్నా పోయి ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి పోయి, సార్ గుడ్ మార్నింగ్ సార్, నాకు చాలా టైం లేదు, అసలు నాకు ఏం చదువుకొని రాలేదు, మీరు ఏం ఆన్సర్ చెప్పినా నేను దరిద్రంగా ఆన్సర్లు ఇస్తా, జాబ్ ఇస్తారా ఇయ్యరా? అంత ధైర్యం ఉందా? నాకు నాకు ఏమి రాదు అని లోపల డోర్ తీసి చెప్పేంత ధైర్యం ఉంటే నేను ప్యానల్తో తీసుకుంటా అండి. నేను ఇఫ్ ఐఎమ్ ఇన్ ద ప్యానల్ ఐ విల్ టేక్ హిమ్. అట్లీస్ట్ వాడికి తెలుసు వాడికి రాదని, కానీ ఆ ధైర్యం లేదే. జనాలకు ఆ ధైర్యమే లేదు కదా, పోయి చెప్పేది ధైర్యమే లేదు, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ధైర్యమే లేదు. ఫెయిల్ అవుతామేమో. అరే ఫెయిల్ అయితే వాడు తిడతానేమో, తిడితే నవ్వేసి రావచ్చు కదా. ఫెయిల్యూర్ ఈజ్ అన్ అవుట్కమ్ అంతే, అదేమి హార్ట్ కింద తీసుకుంటారు. వై డూ టేక్ ఇట్ టు హార్ట్? ఫెయిల్యూర్ అంటే 0 కాదు, సక్సెస్ అంటే 1 కాదు. ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ బోత్ ఆర్ సేమ్, కానీ మనం దాన్ని చూసే దృక్పథంలో ఉంటుంది అనమాట. అట్లా ఈ పీపుల్ ఎప్పుడు అట్లే ఉంటారు. ఎప్పుడు మాట్లాడినా అరే మామ మార్చాలి ఇదే నాగింగ్, ఎడగలిసినా ఇదే నాగింగ్. కానీ వాళ్ళకి భయం ఏంటిది? ఇన్ని ఈఎంఐలు ఉంటాయి, ఇన్ని ఈఎంఐలు పెట్టుకుంటారు. జాబ్ పోతుంది అంటేనే వీళ్ళకి సుస్సు ప్యాంటు నడిచిపోతుంది. అరే జాబ్ పోతే ఏమవుతుంది రా? ఒక 6 నెలలు ఎంజాయ్ చేయు, 6 నెలలు నేచర్కి పో, ప్రకృతి ఉంది, తిరుగు, నీ పిల్లలతో టైం స్పెండ్ చేయి, మీ మదర్ ఫాదర్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే టేకప్ చేసుకో, నీ హెల్త్ ఇష్యూస్ ఉంటే సెటప్ చేసుకో, నీ పాత ఫ్రెండ్స్ని కాలు, ఏమవుతుంది? ఒకటే లైఫ్ పుట్టింది మొత్తం జాబ్ అన్నట్టు బిహేవ్ చేస్తారు అనమాట వీళ్ళు. ఇంకొక కేటగిరీ అనమాట. ఇక మూడో కేటగిరీ ఉంటారండి. వీళ్ళ గ్రేట్ పీపుల్. నాకు ఉన్నారు ఫ్రెండ్స్ యూఎస్లో. నేను యూఎస్ నుంచి ఇండియా వస్తున్నప్పుడు 2017లో నేను ముందే చెప్పా, 1 year ముందే 2016లోనే చెప్పానండి. ఐ సెడ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ నెక్స్ట్ ఇయర్. ఎవరు నమ్మలే అమెరికాలో. ఎందుకంటే అమెరికాలో అందరు ఇదే చెప్తారు సొల్లు, నేను నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతామండి, మాకు నచ్చట్లేదు అని. అంటే ఒక్కడు కదలడు. నేను 1 year ముందే చెప్పిన, 1 year ముందే చెప్తే అందరు అన్నారు ప్రతి ఒక్క ఇట్లా ఇదే చెప్పేటోడు, ఆవిడ పోయినప్పుడు కూడా చూద్దామని. కరెక్ట్ 1 year అయింది. నేను సర్దుతున్నా అన్ని, నా ప్యాకేజ్ మొత్తం సోఫాలు గీఫాలు కారు అన్ని నేను పెట్టేస్తున్నా అక్కడ. పెడుతుంటే అయితే నువ్వు లాస్ట్ ఇయర్ చెప్పినావు, నేను సీరియస్ అనుకోలేదు, నిజమేనా? అరే ఎందుకు దాంట్లో ముందురా భయ్, నేను ఎప్పుడో చెప్పినా కదా వెళ్ళిపోతా అని నేను సర్దుకుంటే అప్పుడు అందరు స్టన్ అయ్యారు. ఈవెన్ దో నాకు అమెరికాలో గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఉన్నప్పటికీ నేను బయటకు వచ్చిన. మా క్లయింట్స్ కూడా అందరూ ఆశ్చర్యపోయారు, అయితే యూ ఆర్ డూయింగ్ వెరీ గుడ్, ఎక్సలెంట్ పర్ఫార్మర్, నువ్వెందుకు వెళ్తున్నావు అది ఇది అని నన్ను అన్నారు. దట్స్ ఫైన్. కానీ నాకు ఏవో ఉన్నాయండి ఇండియాలో, నాకు ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ ఇండియా, దట్స్ ఫైన్, నేను బ్యాక్ వచ్చేసిన. అయితే నాలాంటి పీపులే చాలా మంది ఉన్నారు అక్కడ. ఇక వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. ఎంత ఇన్స్పైర్ అవుతారు అంటే వాళ్ళ దగ్గర మంచి ఐడియాస్ ఉంటాయి, మంచి ఐడియాస్ విచ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ వండర్ఫుల్. ఆల్రెడీ వాళ్ళు పోయి 15-20 సంవత్సరాలు అవుతుంది అమెరికాలో. దే హ్యావ్ వెల్ డబ్బు ఉంటుంది అకౌంట్లో, 3 కోట్లు 4 కోట్లు లిక్విడ్ క్యాష్ మూలుగుతూ ఉంటుంది. ఇండియాకి రావాలంటే సుస్సు, ఇండియాకి రారు. ఎందుకంటే ఇండియాలో వాతావరణం బాగాలేదంట. వాళ్ళు మంచి ఐడియాస్ ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేయరు. రావాలి బ్రదర్, ఇండియాకి వచ్చేయాలి, ఇండియాలో అది చేయాలి ఇది చేయాలి, ఆ ఐడియా ఉంది. ఐడియా అక్కడనే ఉంది, నీ ఐడియా మైండ్లోనే ఉంది, నీకు పేపర్ మీద వస్తలేదు, నువ్వు వస్తలేవు కదా. ఎన్ని రోజులు ఉంటావు ఐటీలో ఉండి ఇంత జమ చేసిన తర్వాత నువ్వు పుట్టుకొని పోయినావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ టైం బ్యాడ్ అయ్యి, ఏం కాదు, ఏమైతుంది, నీ పిల్లలు ఇంకొకరిని చేసుకొని హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఒక స్టోరీ గుర్తొస్తుందండి నాకు. ఒక డ్రైవర్ ఉంటాడు, ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు.
అయితే ఆ బిజినెస్ మ్యాన్ డ్రైవర్ ఉంటాడనమాట. ఆ డ్రైవర్ రోజు ఈ బిజినెస్ మ్యాన్‌ని రోజు తీసుకెళ్తాడు, తీసుకొస్తాడు. సడెన్‌గా ఒకరోజు బిజినెస్ మ్యాన్ తక్కువ చిన్న ఏజే గాని చనిపోతాడు. చనిపోతే వాని పెళ్ళాం ఏం చేస్తది, వాడి వైఫ్ ఈ డ్రైవర్ గారిని చేసుకుంటది. తర్వాత ఆస్తి మొత్తం డ్రైవర్‌కొస్తది. ఒకరోజు కార్‌లో పోతుంటే అంటాడనమాట. నేను ఇన్నేళ్ళు అనుకున్నా, నేను మీ ఆయన కోసం పని చేస్తున్నా అనుకున్నా గానీ, నాకిప్పుడు అర్థమైంది మీ ఆయననే నా కోసం పని చేసిండు అని. సో, అట్లా ఇంతింత జమ చేస్తాము. కానీ, అంత జమ చేసినావు కానీ నువ్వు నీ యొక్క ప్యాషన్స్‌కి నీకు టైం లేదు. బయటికి రావు. ఇండియాకొస్తే ఏమవుతదో అని. ఏమవుతది ఏం గాదు. ఇండియాలోనే గదా పెరిగింది. ఇన్ని మంచి మంచి ఐడియాస్ ఉంటాయి. కానీ ఏమి ఇంప్లిమెంట్ జేయరు. ఇండియాకొస్తే ఏమవుతదో, ఇండియాకొస్తే ఏమవుతదో నువ్వు పుట్టి పెరిగింది ఇక్కడనే. నీకు మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి. ఇంప్లిమెంట్ జేయవు. అకౌంట్‌లో జమ చేస్తావు. అవి ఎవడికి పోతాయో ఎవడికి తెలవదు డబ్బులు. సో, ఇట్లాంటి పీపుల్ నాకు చాలా మంది తెలుసండి యూఎస్‌లో. వాళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తది. అరే ఏందిరా వాట్ ఆర్ థీస్ పీపుల్ డూయింగ్? ఒక 4,00,00,000, 5,00,00,000 జమ చేసి ఏం చేస్తారు? ఈ ఈ వాట్ 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 ఈస్ ద పర్పస్? నువ్వు ఎంజాయ్ చేయవు. నీ ఫ్యామిలీ ఎంజాయ్ చేయదు. ఎక్కడో ఏదో అయితది. సో, వాళ్ళకి మంచి ఐడియాస్ ఉన్నాయండి. దే హావ్ వెరీ గుడ్ ఐడియాస్. దే కెన్ బి వండర్‌ఫుల్ పీపుల్. దే కెన్ బికమ్ వండర్‌ఫుల్ ఇండస్ట్రియలిస్ట్. మంచి క్యాపిటలిస్ట్ అవ్వచ్చు. కానీ రారు. భయం. భయం. ఫెయిల్యూర్, ఫెయిల్యూర్, ఫెయిల్యూర్. ఫెయిల్ అయితే అయితావు. ఫెయిల్ అయితే రా. ఒక ₹1,00,00,000 ఖర్చు పెట్టు. పోయినయి. మళ్ళీ పో వాపస్. ఉంది కదా మళ్ళా నీకు ఫ్లైట్. కానీ వీళ్ళు చేయరు. మనకేమో అంటే వాడు ఎక్కితే సక్సెస్ రావాల్సిందే. ఎక్కగానే సక్సెస్ రావాల్సిందే. దట్ ఈస్ హౌ హిస్ మెంటాలిటీ ఈస్. సో, సరే అమ్మ నాకు దమ్మొస్తుందండి. వాటెవర్ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్‌ని నేను ఐటీలో చూసా. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో, ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి. దట్స్ ఫైన్. బయటికి రండి. చేయండి. మీకేం కావాలన్నా చేయండి. బిజినెస్ చేస్తారా బిజినెస్ చేయండి. ఫోటోగ్రఫీ చేస్తారా ఫోటోగ్రఫీ చేయండి. మ్యూజిక్ ఇంట్రెస్టా, రెస్టారెంటా, డూ సంథింగ్ డిఫరెంట్. అయిపోయింది కదా! ఇప్పుడు ఆల్రెడీ పీపుల్ హావ్ ఆల్రెడీ క్రాస్డ్ 40, 45 పిల్లలు పెద్దగా అవుతున్నారు. ఇంకా ఏం చేస్తారు? ఐటీ జాబ్‌లు గాని, అదే కన్వెన్షనల్ డబ్బులు సంపాదించుకోవాలి. లేకపోతే ఐ కెన్ అండర్‌స్టాండ్. సంపాదించుకున్న వాళ్ళు కూడా అదే మోడ్ ఆఫ్ థింకింగ్‌లో ఉండకుండా బయటికి రావాలనేది నేను అనుకుంటా అండి. దట్ ఈస్ మై ఒపీనియన్. ఈ వీడియో అంతా కూడా నా ఒపీనియనే. బట్ ఇట్ మైట్ డిఫర్ విత్ డిఫరెంట్ పీపుల్. సరే సర్కమ్‌స్టాన్సెస్ ఫోర్స్ చేస్తే నేనేం అనలేను. మీ సర్కమ్‌స్టాన్సెస్ ఆర్ రియల్లీ ఫోర్సింగ్. బట్ మనము ఫెయిల్యూర్‌ని అడ్డు పెట్టుకొని చేయకపోతే మాత్రం నేను తప్పు అంటా. అట్లా. సో, ఫెయిల్యూర్‌ని మనము ఒక ఔట్‌కమ్ లాగా చూడాలి తప్ప, దాన్ని మనము ఒక హ్యూమిలియేషన్ లాగా చూడకూడదు అనేది నా బాధ. అదే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అగైన్. సైనింగ్ ఆఫ్ ఆదిత్య బొమ్మ. మై యూట్యూబ్ ఛానల్ ఈస్ లెర్నింగ్ కంటిన్యూస్.